హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ ఆఫ్ మ్యాట్రిక్స్. మనం ఎంత తగ్గించుకున్న రీచ్ స్టార్ట్ అని చెప్పి అంటే తేడా కాన్సెప్ట్లు పెట్టాం. సో ఈరోజు పాయింట్ ఏంటంటే సో కెమెరా క్వాలిటీ ఏదనేది ఇది మోస్ట్ ఆఫ్ ది మనం వాడే డిఫరెంట్ ఐడీస్ అండ్ ఏజెంట్స్ అనమాట. ర్యాంక్ దెమ్. ఇక్కడ మనతో పాటు పేపర్స్ జాయిన్ అయ్యారు. మా ఇద్దరికి జాబ్లు ఉన్నాయి బ్రో. బేవర్స్ గడి ఎవడో తెలుసు. కంటిన్యూటీ ఉంటది కదా. మేము మాట్లాడకపోతే కవర్ చేయాలరా. ఇక్కడ ఎవడరా యూట్యూబ్ అదే ఎవడరా కాంటెంట్ క్రియేటర్? ఓకే, నేను హోస్ట్ అయిపో ఇప్పుడే. ఇప్పుడు దీనివల్ల నువ్వు ఎన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కావాల్సిన కట్ చేసుకోమా పాయింట్లు పెట్టుకో. సరే, పెట్టుకుంటే దగ్గర మాత్రం కరెక్ట్ గా పెట్టుకోరే. సో సో కాన్సెప్ట్ ఏంటంటే ఇది మనకు తెలిసిన మోస్ట్ ఆఫ్ ద ఐడీస్ అండ్ ఏజెంట్స్, ఏజెంటిక్ టూల్స్. నా కోసం ఒకసారి అన్ని పేర్లు చెప్పరా. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్న పేర్లు ఒకసారి ఒక రౌండ్ వేద్దాం సరదాగా. ఇది క్లాడ్, అందరికి తెలుసు. క్లాడ్ కోడ్, యాంటీగ్రావిటీ, కోపైలట్, జెమిని సిల్లై. బాబు ఆపమ్మా, నేను ఫాస్ట్ చెప్తాను. ఇంత లారిపోతే అయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పరా రే. నేను ఇప్పుడు ఏంటిది ఒకసారి మళ్ళీ వీటి పేర్లన్నీ చూద్దాం అని చెప్పు. సో ఒకసారి మనం ఇక్కడ ఉన్నాయంటే ఒకసారి ఒక రౌండ్ వేద్దాం. ఇది మనకి తెలుసు క్లాడ్ కోడ్, ఇది యాంటీగ్రావిటీ, కోపైలట్, జెమిని సిఎల్ఐ, కర్సర్, ఇది కోడెక్స్, సొలామా, హీరో కోడ్, ఈ బుడ్డోడు జెమిని బాబ్. రేపు ఐబిఎం బాబు రాది. అందుకే నేను చెప్తాను. అరే నువ్వు చెప్పాలి, మొదలు చెప్పు. మళ్ళీ ఆడికి స్టార్టింగ్ నుంచా? ఐబిఎం బాబు, కిమి, మానస్, ఓపెన్ కోడ్, కమాండ్ కోడ్, కంటిన్యూ డెవ్, క్లైన్, పేపర్ క్లిప్, వార్ప్, ఓపెన్ హ్యాండ్స్, పై, కిలో కోడ్. దేంతో మొదలు పెడదాం? స్టార్టింగ్ నుంచి వెళ్దాం. బ్యాక్ సైడ్ నుంచి వద్దాం. బ్యాక్ సైడ్ అరే ఇక్కడ కావాలంటే మధ్య మధ్య నీకు వర్షం వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు ర్యాండమ్ ఏదో చిక్కి దాన్ని ఎక్కడ పెడతాం చెప్దాం. ఫస్ట్ క్లాడ్ మొదలు పెడదాం. ఎలాగ అందరికి క్లాడ్ ఆబ్వియస్ గాడ్ మోడ్ ఆబ్వియస్. వాటిలో మళ్ళీ సగం క్లాడే వాడతాయి. మన ఇప్పుడు మోడల్ చేయట్లేదు, మనం ఐడి హార్నెస్ వాటి ఎక్స్పీరియన్స్ హార్నెస్ చేస్తాం. బేసికల్లీ వాటి ఎక్స్పీరియన్స్ అంటే క్లాడ్ కోడ్ ఐడి ఆ టూల్స్ చేస్తున్నాం, మోడల్స్ కాదు. సగం మందికి మోడల్స్ ఉండవు. ఎక్స్పీరియన్స్ ఏంటో ఎక్స్పీరియన్స్ అంటే ఏదైనా చేస్తుంది, ఎలా చేసినా ఏదైనా చేసేస్తుంది. దీనికి కొంచెం క్లియర్ గా చెప్పాలి. మరి అడగడ్డని చెప్తే మళ్ళీ నిన్నే క్వశ్చన్లు అడుగుతుంది ఎక్కువ. లిమిట్లు మాత్రం ఫాస్ట్ అయిపోతలేదు. మాకు లేదురా లిమిట్. నీకు క్లాడ్ కోడ్ కాదు కదా? మాకుందిరా క్లాడ్ కోడ్. ఇది బెడ్ ర్యాప్ నుంచి తీసుకుంటారు, తీసుకోవాలి. మాలాంటి వాళ్ళు అయితే లిమిట్లు అయిపోతాయి. నువ్వు మాట్లాడొచ్చులేరా బేవర్స్. నెక్స్ట్ కమింగ్ టు యాంటీగ్రావిటీ. ఇంతకు ముందు అయితే అలా జంక్ లో తెంగచ్చు, బట్ ఇప్పుడు మార్చాడు కాబట్టి ఓకే. ఎలైట్ యాక్చువల్గా ఈ 2.1 ఎప్పుడైతే 2.1 లాంచ్ చేశాడో 1 వీక్ బ్యాక్ 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా, గుర్తులేదు. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. లిమిట్స్ పెంచాడు. ఆ లిమిట్స్ పెంచిన దగ్గర కొంచెం బాగుంది యాక్చువల్గా. లిమిట్స్ పెంచాడు, బట్ చేయాలి, ఇంప్రూవ్మెంట్ చేయాలి. యూఏ పరంగా లైక్ యూఏ పరంగా ఇందులో సగం పిఆర్ ఉంటుంది, కానీ
అంటే నార్మల్ పీపుల్లో కూడా ఐ మీన్ ఎవరైతే సాఫ్ట్వేర్లో లేరో వాళ్ళు కూడా యూసేజ్ దాని గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని కూడా నా ఎక్కువ ఉంటుంది ఫీలింగ్. ఎందుకంటే ఓన్లీ గూగుల్ పిఆర్ గూగుల్ లింక్స్ కాబట్టి మనం చూసే 90% రీల్స్ జెమినై యూఐ బాగా చేస్తున్నారు యూఐ బాగా చేస్తున్నారు మొత్తం కూడా పిఆర్. మీరు దేనికి లేనంత పిఆర్ చేయకూడదు. అందుకే సర్వైవ్ అవ్వడంలో ఉందంటే స్టిల్ ఇంకా దానివల్లే న్యూస్ పరంగా ఎవడో చేయండి కానీ అలా ఎట్లా పెట్టాలి. నెక్స్ట్ కోపైలట్ నా వరకు అయితే అంటే వాడగాని స్టార్టింగ్ లో అసలు మనకి స్టూడెంట్స్ కి పర్చేస్ చేసి స్టూడెంట్స్ కి ఏజెంట్స్ కి పర్చేస్ చేసే టూల్ ఇది. అమ్మ మొగుడు కదా అందరికి స్టార్టింగ్ లో క్రియేట్ చేశాడు. చేశారు. ఇప్పుడున్న కాంపిటీషన్ క్యాచ్ చేయలేకపోతుంది. క్యాచ్ చేయలేకపోతుంది. బట్ అంటే నా వరకు ఏంటంటే దీనికి మోడల్స్ లేవు అంతే. దీనికి మోడల్స్ లేవు. మోడల్స్ యాక్సెస్ వాడు కొంచెం కొంచెం తగ్గించుకుంటున్నాడు యాజ్ పర్ వాడేం తగ్గించుకోవట్లా, మనకి ఆపేస్తున్నాడు. వాడి కాస్ట్ కి వాడి కాస్ట్ వచ్చేదాకా ఆపుతున్నాడు సర్వీసెస్. బట్ ఒక టూల్ పరంగా ఇట్స్ బెటర్ ఐ ఫీల్. అంటే దాని ఫాస్ట్ గా వర్క్ అవడం కానీ ఎక్సెట్రా. సరే ఓకే, ఇప్పుడున్న కాంపిటేటర్స్ తో కష్టం వాడికి. గొడవద్దు, ఓటేద్దాము. నీ ఫీలింగ్ ఏంటి లోకేష్? నేనైతే తీసుకెళ్ళి ఎలైట్ లో పెడతా. ఎందుకంటే మోడల్ మాత్రమే ఇష్యూ ఇక్కడ. మోడల్ కాకుండా యాజ్ పర్ ఎక్స్పీరియన్స్ కోపైలట్ నాకు ఎప్పుడు ఇష్యూ రాలేదు. మోడల్ మార్చుకుంటే మంచి మోడల్ పెడితే బాగా వచ్చేది తప్ప ఆ ఎడిటింగ్ కానీ విఎస్ కోడ్ మంచిగా ఇంటిగ్రేట్ అవుతుంది. ఓకే, ఒక ఏజెంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది? మన ఫంక్షనింగ్ కదా. మన పిల్లల కోడ్ అనేది ఎంత ఆప్టిమైజ్ ఎగ్జిక్యూట్ అయినా అంత ఫాస్ట్ ఎగ్జిక్యూట్ అయినది పాయింట్. మరి ఆ ఫంక్షనింగ్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? మోడల్ మీద కదా. మరి అప్పుడు అది లేనప్పుడు ఏమో ఉపయోగం? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టూల్స్ దేని మీద కూడా ఇక్కడ ఉన్నట్లో మోడల్ అనేది లేదు. మోడల్ అనేది ఆల్రెడీ వేరే వాటిని తీసుకుంటుంది. ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కదా. మోడల్ కరెక్ట్ చేసుకుంటే ఓకే, మనం డబ్బులు పెట్టి ఒక మోడల్ ఉందంటే మోస్ట్ ఆఫ్ ద టూల్స్ ఇచ్చుకోవచ్చు. ఆ సేమ్ మోడల్ తో ఏ టూల్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు పాయింట్. మదన్ నా ఓట్ అయితే అలాంటి మిడ్ 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 బ్రో. అప్పుడు నేను కూడా వాడాను. ఓకే ఓకే, ఓలామా జెమినై సిఎల్ఐ. అండ్ ఫర్ ద పీపుల్ హూ డోంట్ నో, ఒక 3 days అనుకుంటా బై June 18 క్లోజ్ చేస్తున్నాడు. This will be converted, I mean, this will be called as anti-gravity CLI from the next 3 days. And నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు జెమినై CLI తో. ఎందుకంటే నేను కోడ్ అసిస్ట్ వాడాను. జెమినై కోడ్ అసిస్ట్ దట్ డజంట్ గివ్ మీ సాటిస్ఫాక్షన్. లేదు, జెమినై సిఎల్ఐలో నేను ఒకసారి మనం ఇప్పుడు ఫస్ట్ నీకు కంప్లీట్గా తెలియని కోడ్ బేస్లో ఏం చేస్తావు? ఫస్ట్ వెళ్ళి అడిగే క్వశ్చన్ ఏంటి? ఈ కోడ్ అంతా చదివేసి నాకు ఒక సమ్మరీ లాంటిది ఇవ్వని అడుగుతావా? ఇది ఇదే క్వశ్చన్ దాన్ని అడిగితే నేను చదివానులే కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలి నువ్వు చెప్పాలి. నాకు సమ్మరీ అయితే ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా కంప్లీట్ చదువు. రెండోది, అది ఇచ్చేది 1000 రిక్వెస్ట్స్ పర్ డే ఫ్రీ లిమిట్. అది మళ్ళీ జెమినీ 2.5 ప్రోతోనే అయిపోయింది. నీకు 3.1 రావాలి అంటే ఇప్పుడు జెమినీ 2.5 ప్రో వచ్చి సంవత్సరం పైన అవుతుంది. ఆ బొక్క అయిపోయింది. దాన్ని ఇప్పుడు కష్టం, ఆడు మెయింటైన్ చేయట్లేదు. జంక్ అంటే నా వరకు ఏంటంటే నేను ఇచ్చిన టాస్క్ ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయాలి. నాకు కావాల్సిన ఫుల్ఫిల్ చేయాలి. ఏదో చేస్తుంది బట్ ఫుల్ఫిల్ చేయాలి. యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఒక టూల్ ఎక్స్పీరియన్స్ గా ఇది ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు నాకు. జంక్ లో పెడతాను. నెక్స్ట్ కర్సర్ చెప్తాడు. అరే ఇప్పటిదా డౌన్లోడ్ కూడా చేయలేదు రా నేను. కర్సర్ ఒక పాయింట్ లో లైక్ ఫస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది వరల్డ్, లైక్ అంటే ఈ బిగ్ ప్లేయర్స్ కాకుండా బయట నుంచి వచ్చి బాగా డెవలప్ అయిన టూల్ కర్సర్. బట్ ఇప్పుడు ఆడికున్న బిజినెస్ మోడల్ కి ఆడు క్యాచప్ చేయలేకపోతాడు. అంటే నా ఒపీనియన్ ఏంటంటే రెండు పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు వాడు సర్వే అవ్వలేకపోతున్నాడు అంటే ఓన్లీ రీజన్ ఎవరికి వాడు వల్ల ఐడియాస్ డెవలప్ చేసుకుంటున్నాడు. రెండోది ఏంటంటే వాడు ఇప్పుడు కూడా సర్వే అవ్వచ్చు, కానీ వాడు ఎందుకు అవ్వలేకపోతాడు అంటే వాడు చాలా ఎర్లీగా మొదలు పెట్టాడు. ఆ ఎర్లీగా మొదలు పెట్టడం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాడి బిజినెస్ మోడల్ వాడికి సూట్ అవ్వట్లేదు. అంటే యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ నేను ఎలైట్ లో పెడతా. ఎందుకంటే గవర్నమెంట్ ఇవ్వలేదు కానీ, ఎందుకంటే అంత పీస్ఫుల్ కాదు కాబట్టి.
4 or 5 months బ్యాక్ అయితే నేను గాడ్ మోడ్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఎలైట్ లైక్ తగ్గిపోయింది. కానీ వాడు ఇప్పటికి కూడా మంచి లైక్ వాడి ఓన్ మోడల్స్ ఎప్పుడైతే లాంచ్ చేస్తున్నాడు, బేసికల్గా జస్ట్ ర్యాప్ కిమీనో దేన్నో ర్యాప్ చేసి పెట్టేస్తున్నాడు కంపోజర్ 2.7 అది ఇది అని. బట్ వాట్ ఎవర్ ఇట్నది ఫ్రాక్షన్ ఆఫ్ ది కాస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు, స్పీడ్ పెంచడానికి ట్రై చేస్తున్నాడు. బట్ వాడి దాంట్లో నాకు బాగా నచ్చేది ఐడీతో ఒక స్మూత్నెస్. DS4 లో లేని ఒక చిన్న స్మూత్నెస్ అనేది ఉంటుంది ఆ ఐడీలో. అది 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 బాగుంటుంది. సో ఎలైట్ ఇప్పుడైతే ఎలైట్ ఇంకా ఏమో మరి ఫ్యూచర్ మళ్ళీ గాడ్ మోడ్ ఓకే. తర్వాత మై ఫేవరెట్ అనమాట, మై ఆల్ టైమ్ ఫేవరెట్ కోడెక్స్. నేనేం మాట్లాడ తీసుకుని వాటర్ లో పెడతా. నా వరకు కోడెక్స్ ప్లస్ ఏంటంటే అడిగింది చేస్తుంది, ఫాస్ట్ గా చేస్తుంది, కావాల్సినట్టు చేస్తుంది. కోడెక్స్ యాప్ లో ఉంది ఫీచర్స్ లైక్ ఫస్ట్ తెచ్చింది వాడే. లైక్ ఆ యాప్ లోనే బ్రౌజర్, యాప్ లోనే టెర్మినల్, యాప్ లోనే ఫైల్ సిస్టమ్, మొత్తం యాప్ లోనే. నువ్వు టెర్మినల్ నుంచి యాప్ కి, యాప్ నుంచి టెర్మినల్ కి మారక్కర్లా, మొత్తం అన్ని చేసుకోవచ్చు అది. సో ఎప్పుడైతే నీకు యాప్ లోనే టెర్మినల్, యాప్ లోనే సైడ్ చాట్, లైక్ అది ఒక యాప్ ఎక్స్పీరియన్స్ అనేది ఓవరాల్ కోడెక్స్ వాళ్ళకి యాప్ ఎక్స్పీరియన్స్ చాలా నాకు ఇష్టం, చాలా బాగుంటుంది. అంటే నేను ఎక్కువ వాడేది మరి టాప్, మనం ఇప్పటికీ దాని మీద దగ్గర దగ్గర ఒక 6K ఇన్వెస్ట్ చేసి మరి వాడుతున్నాం. సో అది మరి అండ్ స్టిల్ నేను ఎంత దానికి ఏమంటారు దాన్ని పక్షపాతం అంటే క్లాడ్ తీసుకొని సెకండ్ లో పెడతాను అన్నమాట. థ్యాంక్స్ ఫర్ ద సో నాలెడ్జ్. నెక్స్ట్ కమింగ్ టు ఒలామా ఇస్ అలా రాసాం అనమాట. అప్పట్లో ఎలా ఆర్కెస్ట్రేట్ చేసుకోవాలి, ఎలా రన్ చేసుకోవాలి తెలియని టైంలో ఈజీగా మన టాస్క్స్ కి, మన ప్రాజెక్ట్స్ కి ఈజీగా ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అంటే ఇవేవి రాకముందు జనరల్ గా ఒక LLM కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ మోడల్ కానీ రన్ చేసుకోవడానికి అంతే హెల్ప్ చేసిందో, ప్రజెంట్ అబాలోతో వచ్చింది. ఇప్పుడున్న వాటితో కంప్లీట్ అవ్వడానికి అది కూడా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వాడు చేస్తున్న ఒక ఇంటెలిజెంట్ థింగ్ ఏంటో తెలుసా, ఈ క్లౌడ్ కోడెక్స్ లో ఆడి మోడల్ జూడ్ చేయడం అనమాట. అసలు అది చాలా ఇంటెలిజెంట్ ప్లాన్. అసలు ఇప్పుడు ఆడు ఏం చేస్తున్నాడు, నీ లోకల్ మోడల్ ఉంది, నీకు ఒక ఏజెంట్ హార్నెస్ సిస్టమ్ మనకి అక్కడ కోడెక్స్ జీపీటీతోనే బాగా పనిచేస్తుంది చాలు. ఇప్పుడు జీపీటీతో కంపీట్ అయ్యే ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి, బట్ అది కోడెక్స్ లోపల పడితే చాలా బాగుంటుంది. అది పెద్ద నీకు వే లేదు, ఆ వే ఆడిస్తున్నాడు. ఇప్పుడు ఒలామాలను క్లౌడ్ కోడ్ యాప్ లాంచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కోడెక్స్ యాపే లాంచ్ చేసుకోవచ్చు నువ్వు ఒలామాతో. ఒలామా లాంచ్ కోడెక్స్ యాప్ అని కొట్టావు అనుకో, కోడెక్స్ లోపల ఈ కంప్లీట్ కోడెక్స్ అదంతా మోడల్ మారిపోద్ది, మోడల్ ఐడి మారిపోద్ది. అది ఎలా చేస్తుంది రూటింగ్ ఏమో వీడికి రిక్వెస్ట్ కి వెళ్తాడు, వీడి క్లౌడ్ కి వెళ్తుంది. లోకల్ మోడల్స్ కూడా లైక్ రూట్ చేసుకోవచ్చు. సో థర్డ్ పార్టీ మోడల్స్ త్రూ ఒలామా ప్రొవైడ్ చేస్తున్నాడు కోడెక్స్ త్రూ. కోడెక్స్ కానీ, క్లౌడ్ కోడ్ కానీ, పై కానీ, నువ్వు ఏ ఏజెంట్ తీసుకో, హెర్మెస్ తీసుకో, ప్రతి దానికి నీకు ఆ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ లోపల వీడికి కావాల్సిన రూటింగ్ నీకు పెట్టేస్తాడు. నీకు కావాలంటే గెమ్మా4 రన్ చేసుకో, నీకు గెమ్మా4 క్లౌడ్ కోడ్ లో కానీ, కోడెక్స్ యాప్ లో కానీ కావాలంటే ఒలామాతో నువ్వు లాంచ్ చేసుకోవచ్చు. నేను వాడా లైక్ ఓవరాల్గా లైక్ నేను కిమిక్ 8.7 వాడి క్లౌడ్ మోడల్ వాడా కోడెక్స్ లోపల. GPT 5.5 ఎలాంటి పర్ఫార్మెన్స్ వచ్చిందో అంటే ఇప్పుడు వీడు ప్రొవైడ్ చేస్తానికి వీడికి క్లౌడ్ కాస్ట్ ఉంటుంది కదా, ఇదన్నా ప్లాన్ లేకపోతే ఫ్రీ? వీడికి ఫ్రీ ఉంది, ప్లాన్ కూడా ఉంది. ఫ్రీ చాలా తక్కువ లిమిట్స్ ఉంటాయి. $20 ప్లాన్ కి నీకు ఫ్రీ కన్నా 50 times యూసేజ్ వస్తుంది, నీకు మంచి యూసేజ్ వస్తుంది. అంటే ఏది ఇప్పుడు తర్వాత ఆడుతున్నాం అంటే $20 ప్లాన్స్ అనేవి చాలా వాటికి ఉన్నాయి. క్లౌడ్ ఉంది, కోడెక్స్ ఉంది, కర్సర్ ఉంది, దీని డిఫరెన్స్ ఏం తెలుసా అది చెప్తుంది. ఇప్పుడు నీ కర్సర్ లో $20 ఉంటే $20 క్రెడిట్స్ ఇస్తాడు. సో ఇది పర్టికులర్ షార్ట్ అవుతుంది. ఇప్పుడు అంటే ఇక్కడ దాకా సెకండరీ. బట్ ఈ ప్లాన్ వర్త్ దగ్గరికి వస్తే మనకి క్లౌడ్ కి $20 ప్లాన్ ఉంది, కోడెక్స్ ఉంది, ఈ కర్సర్ ఉంది, ఒలామాకు ఉంది, డిఫరెంట్ ఉన్నాయి. బట్ ఏది వర్త్ అనేది జడ్జ్ చేయడం అనేది కష్టం, బికాస్ ఒకదానికి డిఫరెంట్ లిమిట్స్ ఉన్నాయి.
అవును. సో, అది మనం ఎలా చెప్పొచ్చంటే, ఇప్పుడు నీకు కర్సర్ తీసుకో. వాడి ప్రైజింగ్ మోడల్ ఎలా ఉంది ఇప్పుడు మార్చేసింది క్రెడిట్ బేస్డ్. సో, నీకు $20 నువ్వు అందులో వేసుకున్నావంటే, నీకు $20 ఆఫ్ ఏపీఐ ఫీస్ వస్తాయి. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ తీసుకో. క్లౌడ్‌తో మన ఎగ్జాంపుల్ ఆఫీస్ తీసుకో అనుకో. $5 ఇన్పుట్, $10 అవుట్‌పుట్ ఐ గెస్ లైక్ అప్రాక్సిమేట్‌గా. అంటే అంత ఎక్కువ. ఇప్పుడు అదే ఏపీఐ ప్రైజింగ్‌కి కిమీకి తీసుకో. 1,000,000 టోకెన్స్‌కి నీకు పర్ ఇన్పుట్ 0.35 అంత పడుతుంది. పర్ అవుట్‌పుట్ 1.25 అంత చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు నువ్వు ప్రొసెసర్‌లో తీసుకుంటే నీకు చాలా ఫాస్ట్ అయిపోద్ది. ఇప్పుడు క్లౌడ్ కోడ్ ఆర్ కోడెక్స్‌లో తీసుకున్నావు అనుకో. వాడు నీకు 5 టైమ్స్ యూసేజ్, 10 టైమ్స్ యూసేజ్, 20 టైమ్స్ యూసేజ్ అని ఇస్తాడు. క్లౌడ్ కోడ్ ప్లాన్స్‌లో ప్రో ప్లస్ మ్యాక్స్ కదా. సో, అలాగే ఒలామాకి 50 టైమ్స్ యూసేజ్ అని ఇస్తున్నాడు ఆ $20 ప్లాన్‌కి. అదే నువ్వు క్లౌడ్ కోడ్‌లో తీసుకుంటే నీకు 5 టైమ్స్ యూసేజే వస్తుంది. నీకు కిమీతో దాన్ని 50 టైమ్స్ రన్ చేయొచ్చు. అని అక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చింది కాస్త ఇక్కడ 20 ప్రాంప్ట్ ఇవ్వచ్చు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదే అంటున్నా నీకు ఇప్పుడు ఈ GPT-5 కానీ కిమీ కానీ ఇవన్నీ లోపల ఇప్పుడు ఆల్మోస్ట్ రీజనింగ్ మోడల్స్ అన్ని ఒకదాంతో కంప్లీట్ చేస్తున్నాయి. నీకు మెయిన్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి హార్నెస్. ఇప్పుడు అదే హార్నెస్ తీసుకొచ్చి ఇది పెట్టేస్తున్నాడు కదా. ఇప్పుడు అదే కోడెక్స్ యాప్ లోపల GPT-5.5 పెట్టు. దాంతో ఇప్పుడు కిమీ పెడుతున్నావు. సేమ్ బ్రెయిన్ బట్ తక్కువ కాస్ట్. ఆల్మోస్ట్ నీకు 95% దాకా వచ్చేస్తుంది పర్ఫార్మెన్స్. ఎక్కడ నీకు తేడా రాదు. నైస్. నెక్స్ట్ చాలా మంచి ప్లాన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు హీరో. మనోడు ఇది నితీష్ మాట్లాడతాడు. బీయింగ్ హిస్ ఓన్ మోడ్ మనోడు మన ఎక్స్పీరియన్స్ పంచుకుంటాడు. కీరో గురించి చెప్పాలంటే నేను పర్సనల్గా కీరో పర్చేసింగ్ ప్లాన్ కానీ అవేమీ నాకు తెలీదు. సో నాకు మొత్తం $10,000 క్రెడిట్ 10,000 క్రెడిట్స్ ఉంటాయి నాకు. సో లైక్ నా ఎక్స్పీరియన్స్కి వస్తే టోటలీ ఐ వర్క్ ఆన్ కీరో మాత్రమే వర్క్ చేస్తాను నేను. నా ఫీలింగ్ ఏంటంటే కీరో లైక్ చెప్పిన వరకు యు అండర్స్టాండ్స్ ద ప్రాబ్లమ్ కరెక్ట్లీ అని నాకు అనిపిస్తుంది అనమాట. సో లైక్ కానీ దానికి బ్యాక్ ఎండ్ ఉన్న రీజనింగ్ అంత ఎఫిషియెంట్ లేదు అని నాకు అనిపిస్తుంది వైల్ వర్కింగ్. చూసి నేను టోటలీ మీరు చెప్పిన వాటిల్లో మోస్ట్లీ కంటే నేను కీరోలో మాత్రమే వర్క్ చేస్తాను. సో నాకు అనిపించేది ఏంటంటే డైలీ లైఫ్లో నేను యూజ్ చేస్తాను కాబట్టి కీరో అర్థం చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది అనిపిస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ కీరో ఇస్. కానీ మిగతా అన్నీ చూస్తే ఇట్ కెన్ కంపీట్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్. అండ్ దానికి సొంత మోడల్ అంటూ కూడా లేదు. సో ఇట్ ఆబ్వియస్లీ యూజెస్ క్లౌడ్ ఇట్ సెల్ఫ్. కానీ దానికి ఏం ప్రాబ్లం లేదు. లైక్ ఇప్పుడు ఎలామో చెప్పా, వాడికి మోడలే కాదు, వాడికి యాప్ కూడా లేదు సొంతది, పక్కడితో వాడుతాడు. సో గాడ్ మోడ్ దాకా వెళ్ళలేమేమో కానీ ఎలైట్ అంటే నా కంపెనీని నేనే తీసేయలేను కదా కాబట్టి ఎలైట్. సో ఫ్యూ మంత్స్ బ్యాక్ క్లిప్స్ ఉండే ఇందులో కీరోలో. సో అమెజాన్ లైక్ వాడు యాక్చువల్గా ఒక 1 month ట్రైల్ ఇచ్చేవాడు. 1 month లైక్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ ట్రైల్ ఇచ్చేవాడు 300 500. సో నెక్స్ట్ జస్ట్ ఈమెయిల్స్ మార్చుకుంటే క్లిప్స్ ఉండదు అనమాట కీరోలో. ఈమెయిల్స్ మార్చుకుంటే వచ్చేది, బట్ తీస్తాడు 3 months ఒక సర్టెన్ టైం తర్వాత. నేను నియర్లీ ఒక 2-3 షిప్స్ వాడాను. 3 షిప్స్ వాడి ఉంటాను కంప్లీట్ గా 3 times. నా వరకు చాలా లైక్ ఐడి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్ గా ఉంటుంది కూడా, అడిగింది ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ చేసుకో, టైం చూసుకో, రాసుకో పక్కన ఈ పాయింట్ అక్కడ ఒకటి రాసుకో. సో పర్టికులర్ ఈ కీరో దగ్గరికి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద ఐడీస్ ఏదైతే మోడల్ ని కర్సర్ కావచ్చు, ఇది కావచ్చు, వాటి ఓన్ మోడల్స్ లేకుండా బిఏఓకే లో కానీ లేకపోతే ఇంటిగ్రేటెడ్ మోడల్స్ కానీ వేరే మోడల్ ప్రొవైడర్స్ తీసుకున్న మోడల్స్ కానీ ఈ పర్టికులర్ టూల్స్ వర్క్ కావాలంటే వాటి ఓన్లీ ఏమంటారు యూఎస్పీ ఉండాలంటే ఎక్స్పీరియన్స్. అది మనకు ప్రొవైడ్ చేసే ఎక్స్పీరియన్స్, ఆ స్మూత్నెస్ కానీ కర్సర్ ప్రొవైడ్ చేసే స్మూత్నెస్ కానీ లేకపోతే ఫాస్ట్ గా ఉండడం కానీ, క్వికర్ రెస్పాన్సెస్, ఫాస్ట్ అండ్ టూల్ ఎడిట్స్ ఇవి ఉండాలి. అందులో కర్సర్ టాప్ ఉంటుంది. నేను దాన్ని ఎవరు తినేసాను, బట్ దాని తర్వాత నేనైతే కీరోకి ఇస్తాను. కీరో ఇస్ టూవే బెటర్. నేను వాడిన అన్నింటిలోకి కీరోస్ బెటర్. నేనైతే కర్సర్ అంతా ఇవ్వలేను కాబట్టి నేనైతే మిడ్ లో పెడతాను.
లేదు కీరోలో నాకు ఇంకోటి నచ్చేది ఏంటంటే అసలు ఏమీ ఐడియా లేనోడికి లైక్ వీళ్ళు నీకు క్లౌడ్ కోడెక్స్ లో ప్లాన్ మోడ్ తెచ్చే కన్నా ముందు హీరోతో యూఎస్పీ ఏంటో తెలుసా, వాళ్ళు లాంచ్ చేసినప్పుడు నవంబర్లో లాంచ్ చేశారు అనుకుంటా, నవంబర్ 2025 ఆర్ సెప్టెంబర్ ఆ డేట్స్ లో లాంచ్ చేసిన వాళ్ళ యూఎస్పీ స్పెడ్ డ్రివెన్ డెవలప్మెంట్. అంటే ఒక లైక్ ఇప్పుడంటే ప్లాన్ మోడ్ అని చెప్పి నీకు ప్లాన్ రాస్తుంది కదా, హీరో నీకు ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్లాన్ రాస్తుంది, తర్వాత డిజైన్ చేస్తుంది, తర్వాత నీకు స్టెప్స్ రాస్తుంది అనమాట. యా, స్పెక్ డిజైన్. స్టెప్ స్పెక్ డిజైన్స్ రాస్తుంది. సో ఈ స్పెక్ డ్రివెన్ డెవలప్మెంట్ అనేది లైక్ అప్పట్లో దాని యూఎస్పీ. ఇప్పుడు అందరూ ప్లాన్ మోడ్ అని తెచ్చేసి దాన్ని మార్చేశారు అనుకో, బట్ అందులో ఇప్పటికి కూడా నాకు నచ్చింది ఏంటంటే నీకు ప్లాన్ మోడ్కి వచ్చేసరికి ఒక పెద్ద మార్క్డౌన్ ఫైల్ వస్తుంది, నువ్వు మొత్తం ఎప్పుడు కొడితే అది మొత్తం ఏదో చేసుకుంటుంది. బట్ హీరో అలా ఉంది, ఈ స్పెక్ డ్రివెన్ డెవలప్మెంట్లో నీకు ప్రతి టాస్క్స్ అనేవి ఉంటాయి, నీకు పెద్ద మార్క్డౌన్ ఇస్తుంది. బట్ అందులో టాస్క్ వన్ లోపల 1.1 1.2 నువ్వు ప్రతిదీ ఎగ్జిక్యూట్ కొట్టుకుంటూ చూడొచ్చు. ప్రతి దానికి కోడ్ రాస్తుంది, టెస్టులు రాస్తుంది, రన్ చేస్తుంది. నీకు ఆ స్పెక్ డ్రివెన్ డెవలప్మెంట్ ఇంకెందులో చూడలేదు నేను నీకేమన్నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందా దిస్ పర్టికులర్ అంటే వాడతాను? అంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎంసీపీ వర్క్ ఫ్లో చాలా బాగుంటుంది. అంటే మాకు 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 మోస్ట్లీ చాలా వర్క్ అవుతుంది అనమాట. సో లైక్ ఎప్పుడైనా ఏదైనా సంథింగ్ కొత్త ఇప్పుడు ఇంటర్నల్గా మేము వాడేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి, మేము వాడాల్సి వస్తుంది. దానికి ఒక వర్క్ ఫ్లో ఫాలో అవ్వాలి. సో కీరోల్ ఎంసీపీ వర్క్ ఫ్లో వల్ల అవి నేను ఒక్కసారి దానికి చూపిస్తే ఇట్ క్యాచెస్ దట్ వర్క్ ఫ్లో. సో నెక్స్ట్ టైం నుంచి సో దాట్ ఎంసీపీ అలౌస్ మీ టు గో త్రూ ద సేమ్ వర్క్ ఫ్లో అనమాట. సో అదొకటి. ఇంకొకటి చాలా బాగుంటుంది కీరోలో. అండ్ మదన్ చెప్పినట్టు ఆ స్పెక్ డెవలప్మెంట్ స్పెక్ డిజైన్ చేసేది కూడా దట్స్ వన్ గుడ్ థింగ్. పవర్స్ కూడా హీరోలో పవర్స్ ఉంటారు. దట్స్ ఆల్సో గుడ్. అలైట్ ఇస్తారా? లైక్ యా, లైట్. నెక్స్ట్ వాడికి పని పాట లేకుండా రిలీజ్ చేసుకున్న ఐ మీన్ ఫర్ మై ఫ్రెండ్స్ హూ వర్కింగ్ ఇన్ IBM, నో అఫెన్స్ ఫర్ యూ, మాట్లాడకుండా జంప్ లో పెడతాను నేనైతే. సి వన్ ఆఫ్ ద వర్స్ట్ ఐడియా, వాడు ఐడి అనుకుని లాంచ్ చేసాడు, లేకపోతే ఒక మోడల్ ని లాంచ్ చేద్దాం లాంచ్ చేసాడు. బట్ మోడల్ పేరైతే లేదు అందులో ఐడిలో, వాడు పర్టికులర్ ఐడీస్ పెట్టుకున్నాడు. బట్ స్టిల్ నేను ఇప్పటి వరకు లైక్ నేను ఏదైతే టాస్క్ ఇచ్చానో నేను ఐ మీన్ ఒకసారి వాడు లైక్ ఆవిడ ఎప్పుడైతే రిలీజ్ చేసినట్టు అప్పుడే డౌన్లోడ్ చేసి టెస్ట్ చేశాను. హ్యాకథాన్ అని చెప్పి చేసినట్టున్నాడు లేదు. అప్పుడు నా టెస్టింగ్ నా ఎక్స్పీరియన్స్ వరకు అయితే షిట్ అన్నమాట. ఇచ్చిన ఒక్క సింపుల్ టాస్క్స్ కూడా చేయలేకపోయింది. మహా అయితే ఒక ఫోల్డ్ క్రెడిట్స్ మాత్రం అయిపోయాయి. they were saying like they were training it internally with the employees. చూద్దాం ఏమవుతుందో అని ఫ్యూచర్ ఏంటో. నాకైతే హోప్ ఏం లేదు, ఎందుకంటే ఈ పర్టికులర్ ఆంథ్రోపిక్ అండ్ ఓపెన్ AI మోడల్స్ ఏవైతే ఉన్నాయో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ డేటాతో మన మీన్ దాని బిగినింగ్ నుంచి ఉన్నాయి కాబట్టి ఐ మీన్ ఆంథ్రోపిక్ ఇస్ డిఫరెంట్. బట్ ఓపెన్ AI మోడల్స్ కి ఆ పర్టికులర్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయంటే స్టార్టింగ్ నుంచి మనతో ట్రావెల్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ తోనే. ఇప్పుడు దానికోసమనే ఐబిఎంలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ బాబ్ యూసేజ్ రిక్వైర్మెంట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దాన్ని ట్రైన్ చేయడానికి కోసమే స్పెషల్గా బాబ్ వాడాలనేది ఒక రిక్వైర్మెంట్ చేశారు వాళ్ళకి. నెక్స్ట్ కమింగ్ టు దిస్ కిమి గాట్ కిమి మతనే నేను పెద్దగా వాడేది లేదు యాక్చువల్లీ. నేను ఒక ఎందుకు ఎలా వాడాను నేను సిఎల్ఏ వాడాను, ఎందుకు వాడే గుర్తులేదు. మనం అప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము, 1 month సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం. నాకు గుర్తున్నంత వరకు సిఎల్ఐ ఇస్ టూ గుడ్. కాకపోతే నా కంప్లైంట్ ఏంటంటే ఇది యూఐ టాస్క్ చేయలేదు సరిగ్గా. యూఐ ఎప్పుడు సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. యూఐ సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు అండ్ యాజ్ వెల్ యాజ్ నాకు చాలా స్లోగా ఉంటుంది కంపేర్డ్ టు అదర్ సిఎల్ఐస్. నేను లైక్ ఎలైట్ ఇస్తా, ఎందుకంటే
కిమి ఓవరాల్ గుడ్ రా, వాళ్ళతో కంప్లీట్ అయ్యింది. ఓపెన్ సోర్స్ మోడల్ కాబట్టి ఓకే, అంటే ఓపెన్ సోర్స్ అని ఇవ్వడం కాదు, బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. దాని డెవలప్మెంట్లో ఎలాంటి ఫ్లాస్ నాకు లైక్ కంటెంట్ గురించి కాదు, జనరల్ ఓవరాల్ చెప్తున్నా. ఓవరాల్ అయితే మాత్రం అది దాంట్లో నేను తక్కువేం కాదు, ఆల్మోస్ట్ 90% టాస్క్ చేసేస్తుంది. అండ్ వీడియో ఫస్ట్ తీసుకొచ్చింది లైక్ ఏజెంట్ స్వామ్ అని, అవును, యా, ఓకే, అది అది మంచి ఫీచర్. ఇప్పుడు ఆ క్లౌడ్లో వర్క్ ఫ్లోస్ వాడుతుంటే వాడి అమ్మ అక్కర్లేని దానికి అది ఏం చేస్తుంది తెలుసా, క్లౌడ్ కోడ్లో అది ఇప్పుడు ఒక ఫైల్ రాయాలనుకో, అది జనరల్గా ఏం చేస్తుంది, ఫైల్ రాసేస్తుంది కదా, అది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే దానికి కూడా రాస్తుంది. ఒక సబ్ ఏజెంట్కి ఇదిగో ఈ కోడ్ తీసుకెళ్ళి ఈ ఫైల్లో రాయని చెప్తుంది ఒక సబ్ ఏజెంట్కి. అలా నాకు ఎన్ని పేపర్లు బొక్క. కిమి కోడితే ఎప్పుడు అలాంటి ఎక్స్పీరియన్స్ రాలే, ఆ అవసరం మాత్రమే సబ్ ఏజెంట్స్ వాడుతుంది. ఇక్కడ నుంచి నాకు మళ్ళీ క్లైన్ కాకుండా ఇంకేం తెలియదురా. దీని గురించి కూడా తెలియదా? ఇక్కడ నుంచి నాకు క్లైన్ కాకుండా ఇంకేది తెలియదు. నేనైతే మెట్టిస్తాను చెప్తే చెప్పడానికి. ఎందుకంటే కిమ్మింగ్లో నీకు పీపీటీ చేసినప్పుడు కూడా బాగుంది. నా వరకు మోడల్స్ పైన ఇప్పుడు మోడల్ వేరే వాటిలో వాడుతున్నాను కాబట్టి చెప్తున్నా. బట్ హియర్ కమ్స్, నేను వాడు చాలా అయిపోయింది, ఎప్పుడు అప్పుడు వాడేది, ఇప్పుడు రీసెంట్ గా వాడలేదు. బట్ అప్పుడు నా ఎక్స్పీరియన్స్ అయితే కనుక చాలా స్లోగా ఉండేది, రివైండ్ ఆన్సర్ చేసేది. సో అవును, దీని పీపీటీ క్రియేషన్స్ కొంచెం ఎదిగ్గా ఉండేది. జనరిక్ ఏ జనరేటెడ్ పీపీటీస్ కావాలి, అదొకటి. పీపీటీస్ కానీ ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ టాస్క్ కలిస్తే బాగుంటుంది. సో అలా ఇట్లా పెట్టాలంట. నేను పెట్టేస్తాను, మరి నితీష్ నీకు ఏమైనా ఒపీనియన్ ఉందా? నాకైతే ఏం ఒపీనియన్ లేదురా, పర్లేదు. సరే పన్ను మిడ్ పెడతాంటే మిడ్ పెట్టు. లైక్ నేను కిమీ కోడ్ గురించి మాత్రం చెప్పట్లేదు, నేను కిమీ ఒక ఓవరాల్ గా చెప్తున్నా. కిమీ వెబ్సైట్ లో వెళ్ళి నేను చేసిన టాస్క్ అలా అయితే ఓకే, నేను అగ్రీ చేస్తాను. కిమీ మోడల్ పరంగా నేను అగ్రీ చేస్తాను, బట్ కిమీ కోడ్ అయితే మిడ్ ఓకే. అదే మానస్ నేనైతే ఓన్లీ వెబ్ వాడాను, అంటే జస్ట్ వెబ్సైట్. వాడికి ఒక టూల్ లాంటిదంటే ఏం లేదు వాడికి, అంటే వెబ్సైట్ డెస్క్టాప్ యాప్ ఆర్ డెస్క్టాప్ ఉంది. డెస్క్టాప్ నేను ఇందాక జస్ట్ ఈరోజు ఇన్స్టాల్ చేశాను మార్నింగ్. అయితే ఇది కోడింగ్ పర్ఫెక్ట్ బాగా ఇస్తుంది. అది ఒక లాంగ్ టాస్క్, లైక్ ఏదో మనకి చేయడానికి బద్ధకం వచ్చి ఇచ్చిన టాస్క్ అయితే బాగా చేస్తుంది. కూర్చొని రీసెర్చ్ చేయి, ఆ వెబ్సైట్ ఓపెన్ చేయి, చదువు అనే అలా పెద్ద టాస్క్ ఇచ్చేస్తే చేస్తుంది. ఇది వర్క్ ఫ్లో ఏంటి అంటే దానికంటే కంప్యూటర్ ఉంటుందా, ఏ టాస్క్ ఇవ్వు దాని కంప్యూటర్ ఓపెన్ చేసి చేసుకుంటాం మనిషిలాగా అంతే. అలా కాదు. ఇప్పుడు కిమీలో ఏజెంట్ మోడ్ వాడావు కదా, కిమీస్ కంప్యూటర్ అని కిమీ ఒక కంప్యూటర్ ఓపెన్ చేసుకుని అది కోడ్ రన్ చేసుకుని చేస్తుంది కదా. సో సేమ్ మానస్ అయితే ఓన్లీ అదే చేస్తుంది. దానికంటూ కంప్యూటర్ ఉంటుంది, అది రీసెర్చ్ చేస్తుంది, వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది, ఆర్టికల్స్ చదువుతుంది, బ్లాగ్ చదువుతుంది, లాస్ట్కి వచ్చి కోడ్ రాస్తుంది. మన ఎగ్జామ్లో టాపిక్ కొట్టినప్పుడు దానికి ఒక క్వశ్చన్ అంతా ఇచ్చావు అనుకో నువ్వు క్లియర్గా, అది ఏం చేస్తుంది అంటే ఉన్న వెబ్సైట్లో గిట్హబ్ మొత్తం ఎతికి అది ఒక కోడ్ రాసి మల్టిపుల్ టెస్ట్ కేసెస్తో అది కోడ్ రన్ చేసుకుంటుంది. దాని అది జస్ట్ మనం ప్రాంప్ట్లో రాస్తే బట్ ఇట్ కెన్ రన్ కదా. సో అక్కడ నాకు బెనిఫిట్ అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే డైలీ 300 క్రెడిట్స్ ఇస్తాడు. పెద్ద టాస్క్ చేయడం, చిన్న టాస్క్ వరకు ఓకే నైస్. అంటే మనం జస్ట్ యాజ్ చాట్ బాట్ గా ఉపయోగపడుతుంది తప్ప నీకు ఏదో ఒక డైలీ యూస్ చేసే టూల్ లాగా అయితే కష్టం. మిడ్ ఎందుకంటే కోడింగ్ కి మనం లేదు కష్టం. నెక్స్ట్ ఓపెన్ కోడ్. ఓపెన్ కోడ్ అయితే నేను మిడ్ ఇస్తా, అంత మీన్ బిహేవ్కే కదా. అగ్రీడ్ అంటే నువ్వు బిహేవ్ ఓకే అని నువ్వు అనకూడదు, బట్ అంటే ఇప్పుడు ఆ టూల్స్ కదా చేస్తున్నాం. సో
మిడ్ నేను కావాలి. BA ఓకే నిజంగా చెప్పట్లేదు అరే BA ఇంత ఓకే డిస్కషన్ వద్దు, అడుగుతున్నా. మిడ్లో పెట్టేసి ఇందాక వాడు మిడ్ ఓకే ఓకే అన్నట్టు చూసావు, అక్కడ కట్ చేసేసి ఇంకెక్కువ వద్దు పెడి. అది అలానే అదే కట్ చేస్తుంది. నెక్స్ట్ కమాండ్ కోడ్ కమాండ్ కోడ్ నాకు పర్సనల్ గా నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు, ఎందుకంటే చాలా స్లోగా ఉంటుంది దాని ఇంటర్ఫేస్ కూడా బాగోదు పెద్దగా, యూఐ కూడా పెద్ద బాగోదు. అరే నువ్వు ఎప్పుడైతే చాలా స్లోగా ఉంటుందన్నో లేటెన్సీ ఇష్యూ, అది జంకే డైరెక్ట్ ఇంక వేసి అక్కడ. లేదు అంటే నేను పెద్ద వాడలేదు వాడు ఆ, మొన్న దేనికి ఇదేనారా మొన్న ఇదే మన కొన్నాం. నాకు $1 పెద్ద తీసుకుంటే నాకు పెద్ద నచ్చలా. అంటే వాడు ఇచ్చిన దాని వరకు ఓకే 4x టైమ్స్ ఆఫ్ డీప్ సీక్ ఇచ్చినట్టున్నాడు, సంథింగ్ 40 times. 40 టైమ్స్ ఓకే 40 టైమ్స్ ఇచ్చినట్టున్నాడు. బట్ ఇంకా వాడాలన్నమాట, ఇంకో 3 hours అంతా ఉంటుంది ఇంకా వాడాలి. జంటలు పెడతాను ఇక్కడ ఓకే జంక్లో ఫస్ట్లో పెడుతున్నావు. అది ఇమ్మకి బెటర్ కదా. ఇక్కడ ఒక పెద్ద ఆనుమత్యం ఉంది, అసిస్టెంట్ ఉంది, జర్నీ అసిస్ట్. ఇట్స్ కంటిన్యూ ఇది ఐ మీన్ రీసెంట్ గా వాళ్ళతో, బట్ దీని యూఐ నాకు అంత సాటిస్ఫాక్టరీగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటిన్యూడ్ కంటిన్యూడ్ యూఐ సాటిస్ఫాక్టరీగా ఉండదు. నేను ఒకసారి వాడాను, మళ్ళీ ముట్టుకో వాడడం అంటే జస్ట్ ఒకసారి ట్రై చేశాను, సెటప్ కి చాలా పట్టేసాను కనెక్ట్ అవ్వడం. నాకు ఒపీనియన్ లేదు, మీకు ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. దాని కట్ ఇది అవసరం లేదు, తీసుకెళ్ళి ఇక్కడ పడుతుంది. క్లైన్ చెప్పండి. జంక్ ఫర్ మీ ఇట్ ఇస్ అ జంక్ యాక్చువల్లీ. జంక్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్. ఫస్ట్ థింగ్ కీరోతో పాటు ఇంకొకటి వాడడం నేను ట్రై చేసింది అమెజాన్ క్యూ. సో అమెజాన్ క్యూ కాకుండా దెన్ ఇంకొకటి ఇంకేమన్నా వాడతానంటే క్లైన్. సో దీనికి కాంటెక్స్టే అర్థం కాదు ఎంత ట్రై చేసినా నేను కోడ్ నీట్గా కోడ్లో ఇది కావాలి అంటే అది తప్ప మిగతా అన్నీ ఏదేదో చేస్తుంది. అండ్ నేను నెక్స్ట్ ఈ కంటిన్యూ కానీ క్లైంట్ కానీ మోస్ట్లీ యాజ్ ఎక్స్టెన్షన్స్ వేసుకోవడం సెటప్ చేసుకున్నాను. నాకు ఈ సెటప్ అనేది చాలా ఇబ్బంది అనమాట. ఎప్పుడు నేను 2-3 days చేస్తాను, ఎప్పుడు 3rd time 4th time ఎప్పుడు సక్సెస్ అయింది రెండు కూడా. సో అంత ఫీజిబుల్ కాదు నా వరకు అయితే అంత వర్త్ కాదు, పైన ఉన్న వాటి లెవెల్ కాదు. నాకైతే మిడ్ కూడా కాదు, క్లైన్ ఇస్ అ ప్యూర్ జంక్ ఫర్ మీ, అసలు తీసేయచ్చు. పేపర్ క్లిప్ నీదేమైనా ఒపీనియన్ ఉందా మదన్? నీ ఒపీనియన్ ఏమైనా? ఇప్పుడు ఇది పేపర్ క్లిప్ అనమాట. ఫర్ దోస్ హూ డోంట్ నో, ఇదొక ఏంటి, మళ్ళీ ఫస్ట్ నేను చెప్పు. అరే మంచిగా చెప్పంటారా, పెట్రోల్ లాగా తాగేసేది ఏంటది ఏమనాలి, క్రెడిట్స్ తాగేస్తున్నాను. అదే అంటే పెట్రోల్ ఎప్పుడు బాగా ఖర్చు అయిపోద్ది బండికి. బండికి కాదు, పెట్రోల్ పోసి మంట పెడితే అప్పుడు ఎక్కువ ఖర్చు అయింది, ఒకటేసారి కాలిపోతుంది. అంటే ఇప్పుడు పెట్రోల్ పోసి మంట పెట్టినట్టు దీనికి మన కీ ఇచ్చేసి 10 ఏజెంట్లు లాంచ్ చేస్తుంది అని. అండ్ ఫర్ దోస్ హూ డోంట్ నో, దిస్ ఇస్ కాల్డ్ పేపర్ క్లిప్ అనమాట. ఇది ఒక మంటలో పెట్రోల్ పోస్తే పెట్రోల్ ఎంత బాగా ఖర్చు అవుద్దో ఇది కూడా అలాంటిది. మనం చెప్తాడు, ఒరే ఒక మంటలో పెట్రోల్ పోస్తే మంట ఎంత బాగా అంటుకుంటుందో అన్నట్టు. లేకపోతే నువ్వు పెట్రోల్ ఖర్చు అవ్వడానికి అన్నట్టు చెప్పాలంటే పెట్రోల్లో మంట అంటే ఏం చేస్తున్నావు అంటే నువ్వు పెట్రోల్ పోసి దానికి మంట అంటిస్తే పెట్రోల్ పోసి మంట అంటిస్తే ఎంత ఫాస్ట్ గా కాలిపోతుందో. కాలిపోద్దు. అరే పెట్రోల్ వద్దురా, అదేంటి గడ్డ అన్నారా, ఎండుగడ్డిలో మంట వేస్తే మొత్తం అంతా ఎలా కాలిపోద్దు. ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోద్దో అంత ఫాస్ట్ గా మన క్రెడిట్స్ అన్నీ అయిపోతాయి. అంత బాగా చెప్పినప్పుడు జంక్ వేయాలి. ఉన్న వాటిలో రే తమ్ముడు ఇవన్నీ ఫస్ట్ నుంచి చెప్పి దాని తర్వాత మిడ్లో వేయాలి, నువ్వు అక్కడ పెట్టి దాని ముందు రికార్డ్ చేసుకుంటారు నువ్వు కింద పెట్టరా, పైన కాదురా. రికార్డ్ అవుతుందా? ఒరే కింద అంటే ఇర్రిపో.
రికార్డ్ అవుతుందిరా ఇంకా ఇప్పుడు వస్తుంది చూడు 8 GB ఎంత వస్తుంది. మరి ఎక్కడ షేర్ చేస్తా, డ్రైవ్ లో పెట్టు, ఆ ప్లే బుక్ లో పెట్టు, ఇక్కడ దగ్గర పెడతా. ఇప్పుడు స్టార్ట్ చేయి. స్టార్ట్ చేయి. నువ్వే చెప్పు, నేను చెప్పమా. సరే స్టార్ట్ చేయి, నేను చెప్తాను. ఓకే, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఫర్ దోస్ హూ డోంట్ నో, ఇది ఒక పేపర్ క్లిప్ అనమాట ఇది. అరే మళ్ళీ స్టార్ట్ చేయరా, యాక్షన్ అన్నది నువ్వు ఓవర్లాప్ అయిపోయిందిరా. యాక్షన్ తో ఒక్క సెకండ్ ఆగి అప్పుడు చెప్పు. క్లాప్ కెమెరా, రోలింగ్ అమ్మా, యాక్షన్. ఫర్ దోస్ హూ డోంట్ నో, దీని పేరు పేపర్ క్లిప్ అనమాట. పేపర్ క్లిప్ లాగే ఉంటది ఇది. ఎందుకంటే మేము మంట వేస్తే ఎంత ఫాస్ట్గా అంటుకుంటుందో అంతకన్నా ఫాస్ట్ మన క్రెడిట్స్ అన్ని తాగేస్తుంది. ఎందుకంటే ఇది ఎలా దీని మోడల్ ఏంటంటే, నువ్వు ఒక ఏ కంపెనీని రన్ చేసుకోవచ్చు, దానికి నువ్వు గోల్స్ ఇస్తావు అన్నమాట. ఏదో చిన్న చిన్న టాస్క్ కాదు, ఒక గోల్ ఇస్తావు, ఆ గోల్ అది అచీవ్ చేయాలి. నువ్వు ఒక కంపెనీని డిజైన్ చేసుకోవచ్చు. ఒక CEO ఉంటాడు, ఒక CTO ఉంటాడు, ఒక CMO ఉంటాడు. ఆ CTO కింద 2 సీనియర్ ఇంజనీర్స్, దాని కింద ఒక ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్, ఒక జూనియర్ డెవలపర్, అలాగా నువ్వు ఒక్కొక్క ఏజెంట్కి ఒక్కొక్క రోల్ ఇచ్చుకోవచ్చు కంప్లీట్గా. అలా రోల్స్ ఇచ్చుకున్నాక నువ్వు CEOకి వెళ్ళి నాకు ఒక ఫీచర్ కావాలంటావు, వాడు CTO చెప్తాడు, ఆ CTO సీనియర్ ఎంప్లాయ్ చెప్తాడు, ఆడు వచ్చి ఆ కింద ఉన్న జూనియర్ ఎంప్లాయ్ చెప్తాడు. ఇది దాని తరపు మోడల్. ఫైనల్ అవుట్పుట్ బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, అంటే మల్టిపుల్ ఏజెంట్స్. ఇది ఎలా అంటే మనకు అప్పుడు ఆండ్రాయిడ్ కార్పొరేట్ చెప్పాడు చూడు, లైక్ LLM కౌన్సిల్ అని, 2 LLMs మాట్లాడుకొని అవుట్పుట్ ఇస్తుంది. సేమ్ అదే కాదు ఇక్కడ మోడల్. సో అందుకు బాగుంటుంది అవుట్పుట్, బట్ క్రెడిట్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఇవ్వండి. నువ్వు చిన్న చిన్న పనులు వాడాలంటే వేస్ట్. ఇది ఏదో పెద్ద టాస్క్ ఉంది, నీకు అసలు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ అయిపోవాలన్నప్పుడు దానికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోతే చాలు, 2-3 గంటల తర్వాత వచ్చి వస్తే అయిపోద్ది అది. బట్ it costs heavier. కాస్ట్ ఎక్కువ ఉంటుంది. యాజ్ అన్ ఐడియల్ యూస్ కేస్, ఇప్పుడు మనం అన్ని ప్యాకెట్స్ కింద తీసుకోవాలి కదా, దాని కాస్ట్ బట్టి పరంగా కూడా లెక్కేసుకోవాలి. బట్ ఆ పర్టికులర్ పాయింట్ యాడ్ చేస్తే మాత్రం అన్నిటి కిందకి వస్తుంది. టెక్నికల్ ఎంత నువ్వు ఎంత దీనికి క్యాప్ ఇచ్చినా కూడా కిందకి వచ్చేస్తుంది బాగా తెచ్చుకోండి. మరి ఏంటి మిడ్ ఎలైట్? నేను జంప్ లో పెడతా. అంటే ఒక ఐడియల్ యూస్ కేస్ కి అప్లై చేసి చూడండి. అంటే జస్ట్ అప్లై చేసి చూడండి. నువ్వు ఎక్కువ వాడలేవు, మేబీ 1 or 2 టాస్క్ ఇస్తావు, అండ్ నువ్వు తయారు చేసిన దాన్ని పక్కకు కూడా తీసుకెళ్ళలేవు. ఆ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ ని దానికి బౌండ్ అయి ఉంటుంది. మళ్ళీ నువ్వు సపరేట్ గా వేరే బిల్డ్ చేయాలంటే ఇట్ కాస్ట్ అగైన్. నా వరకు లైక్ పైన పెడతా పేపర్, ఏంటిది కంటిన్యూ పైన పెడతాను, బట్ ఫ్యూచర్ ఐ కాంట్ గివ్. నెక్స్ట్ రీల్ దిగి చేద్దాం రా. టేస్ట్ మీద, టేస్ట్ ఎవరు చెప్పట్లేదు ఎక్కువ. టేస్ట్ కాన్సెప్ట్ ఉంది కదా, అంటే వేరే ఆల్రెడీ క్రియేటర్స్ వేరే ఏజెంట్స్ ఆర్ ఐడీస్ తో క్రియేటెడ్ సెషన్స్ రీచ్ చేయడం. టేస్ట్ అరే ఇప్పుడు ఏది మొన్న కమాండ్ కోడ్ లో ఫీచర్ టేస్ట్, కమాండ్ కోడ్ లోనే ఉందా తెలియదు నాకు, యాక్చువల్లీ డౌట్. అది కమాండ్ కోడ్ లో ఉంది, అది టేస్ట్ కమాండ్ కోడ్ లోనే ఉంది. వాడుకో RL కమాండ్ కోడ్ లోపలే ఉంది. కమాండ్ కోడ్ లో మాత్రమే ఉన్నా అంటున్నా. అది నాకు తెలియదు, కమాండ్ కోడ్ లో అయితే ఉందని తెలుసు, ఎందుకంటే అది పబ్లిషింగ్ చేసేది దాని మీద టేస్ట్ అనేది. మంచి యాక్చువల్లీ మంచి ఫీచర్ అది, ఎందుకంటే నేను మళ్ళీ ఎక్స్ట్రా టోకెన్స్ తక్కువ ఖర్చే ఉంది ఒక్క అక్కడ తీసుకుంటాను. డబ్బులు తీసుకుంటున్నాడు. నెక్స్ట్ వాపోతే యూస్ చేయలేదు, మరి మీరే చెప్పాలి. బాగుంటుంది రా, లైక్ ఓకే ఒక సింపుల్ ఐడి నీకు టర్న్ అయిపోతాయి, స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఇది ఎలాంటి వాళ్ళకి బాగుంటుంది అంటే, నీకు టెర్మినల్ కూడా ఇష్టం, యాప్ కూడా ఇష్టం, ఆ రెండింటిని మిక్స్ చేస్తే అవుట్పుట్ వచ్చేది మార్పు అలా ఉంటుంది. దీని ఒక యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ టెర్మినల్ ప్లస్ ఒక యాప్ రెండు ఫీచర్స్ ఉంటుంటాయి, ఒక కాంబినేషన్ లో ఉంటుంది మార్పు దాని తాలూకు యూఐ. సో నేనైతే మిడ్డిస్తా. మరి ఫైనల్ అవుట్పుట్, వాట్ అబౌట్ ది ఫైనల్ అవుట్పుట్? లైక్ అది కంప్లీట్ పెట్టుకున్న మోడల్ మీద హార్నెస్ అయితే బాగా ఉంటుంది. స్టార్టింగ్ లో అస్సలు బాగుంటుంది కదా, బట్ లాస్ట్ 2 months క్రితం నుంచి బాగుంటుంది దాని అవుట్పుట్. ఫాస్ట్నెస్ ఎలా ఉంటుంది?
ఫాస్ట్నెస్ ఓకేరా, లైక్ అంటే నీకు లాగ్ అయితే తెలీదు, మరి ఓపెన్ కోడ్ అంత ఫాస్ట్ అయితే ఉండదు. ఓపెన్ కోడ్ నీకు ఎంత ఫాస్ట్ ఉంటుందో తెలుసు కదా, ఫాస్ట్ ఉంటుంది. చాలా ఫాస్ట్ చాలా ఉంటుంది వాడినా ఓపెన్ బట్ కోడ్. మిడ్, లెట్స్ గో విత్ మిడ్. అండ్ నెక్స్ట్ సి నాకు చెప్పు అంటే దీంట్లో ఇంటర్నల్ గా మోడల్స్ ఉంటాయి, అంటే ప్రొవైడర్స్ కంపెనీ ఉంటుంది. అది అంటే ఓన్లీ అలాగే వర్క్, లేకపోతే మన ఇంటర్నల్ మన ల్యాప్టాప్ లో వేరే ఏజెంట్స్ ఉన్నాయి, ఆఫ్ కోర్స్ ఉన్నాయి అనుకో, ఐడీస్ కానీ సిఎల్ఎస్ వాటిని తెచ్చుకొని రన్ అవుతాం, వాటిని ఉపయోగించుకొని. అలా ఏం కాదు, ఇట్స్ జస్ట్ ఆన్ ఇట్స్ ఓన్, కర్సర్ లాగా. పే అవుట్ ఉంటుందా? గుర్తులేదు రాదు నాకు. ఓపెన్ హ్యాండ్స్ ఇది కూడా నాకు తెలియదు. ఉంటుంది యాక్చువల్లీ, బిఓఎఫ్ ఉంటుంది. ఓపెన్ హ్యాండ్స్ ఎక్కడ ఉంటాం? ఓపెన్ హ్యాండ్స్ అది నీకు ఒక కంప్లీట్ ఏమంటారు, కంప్లీట్ ఆటోనమీ కోసం. అంటే ఇప్పుడు వచ్చేసి అనుకో 4X వీటిలో కూడా అది కంప్లీట్ ఓపెన్ సోర్స్ అండ్ కంప్లీట్ ఆటోనమీ. నీ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే నీ గిట్హబ్ కీస్ ఇచ్చేస్తే అదే కోడ్ని బ్రాంచెస్ క్రియేట్ చేసుకుని పిఆర్ రైస్ చేసుకుని అది రివ్యూ చేసుకుని చేసేస్తా అంటారు. బట్ అది చెప్పినంత బాగా గిట్ ఆపరేషన్స్ చేయదు, ఫస్ట్ థింగ్. రెండోది, వాడు చెప్పినంత లెవెల్లో కంప్లీట్ ఆటోనమీ మా అవ్వలేదు. అఫ్ కోర్స్ అవ్వలేదు, బట్ స్టిల్ ఏదో చిన్న ప్రాజెక్ట్ అయినా వదిలేద్దాం అంటే ఆ వదిలిన తర్వాత దాని అవుట్పుట్ బాగుంటుందా అంటే కంప్లీట్ ఆటోనమీతో ఒక టాస్క్ ఇచ్చి అది చేసుకొని ఏదో అవుట్పుట్ వస్తే బాగుంటుందంటే గ్యారంటీ ఉండదు అది. ఇప్పుడు నేను పేపర్ క్లిప్తో కాన్ఫిడెంట్గా చెప్తా, అది ఖచ్చితంగా నేను వాడేదా, నేను పేపర్ క్లిప్ 10 టాస్క్ ఇచ్చుంటా, నాకు 10 పడి అవుట్పుట్ బాగా వచ్చింది. కానీ ఓపెన్ హ్యాండ్స్తో నాకు అలా కాదు, నాకు కొన్ని టాస్క్ పనిచేయలేదు. జంక్ నాకైతే జంక్ అది. పై కూడా నేను నాకు కూడా తెలియదు. నాకు కూడా లేదా ఎందుకు పెట్టారా మరి? ఒరే నేను ఫస్ట్ నుంచి చెప్పేదా, తర్వాత నుంచి ఏం తెలియవని, ఎందుకురా ఇవన్నీ పెట్టే, నాకు తెలియదు అనుకుంటూ ఇవే ఎక్కువైపోయినాయి ఇప్పటికి. అంటే ఎవరితో కూడా తెలిసి సరిపోద్ది, ఎవరికి తెలియకపోతే అలాగే. పై ఎవరికి తెలియదురా, అంటే మనకంటే బయట కూడా ఎక్కువ మందికి తెలియదు. నేను అందుకే గూస్ పెట్టమన్నా, నువ్వు గూస్ పెట్టుకొని పై పెట్టావు, గూస్ నేను వాడాను. లేపేద్దాం లేదా, దాన్ని డిలీట్ చేయొచ్చా ఇప్పుడు? స్టార్టింగ్ నుంచి పై తీసుకెళ్ళి మిడ్లో పెట్టి నేను ఏదో ఒకటి వాడతా. అరే ఒక్క నిమిషం ఆడురా. అరే నేను మార్చలేను కానీ, కాదు రికార్డ్ చేయలేదు కానీ ఒకసారి వెళ్ళి పై ఒక ఫీచర్స్ ఏంటని కొట్టి చూడు ఒకసారి తొందరగా. అదే నేను అంటున్నాను, రికార్డ్ చేయలేదా? చేస్తున్నాను రా రికార్డ్. అరే మీరు ఎందుకురా ఇప్పుడు నాకు డౌట్ తెప్పిస్తున్నారు? అవుతుందిలేరా, పైన అయితే ఉంది రికార్డింగ్, అది ఆపిన తర్వాత చూడాలి ఎంత బాగా వచ్చిందని. Pi is a minimalistic open source AI coding agent designed to provide a highly adaptable workflow. It uses a tiny core set of primitives and allows you to extend, self-document and completely shift the assets behavior to fit your needs. మనకి దాని అడ్వాంటేజెస్ వద్దు, డిసడ్వాంటేజెస్ చూడు. కంపారిట్ ఏమన్నారు అక్కడ మిట్లో? కంపారిట్ విత్ కోపైలట్ కొట్టరా, కోపైలట్, కర్సర్, క్లౌడ్ కోడ్, ఈ మూడు. కోపైలట్ మిడ్లో కాదు తప్పరా, జంక్రా అసలు. జంక్రా నీకు నువ్వు వాడక నీ పెరిగిన ద్వేషంతో వచ్చిన మాటలే అది అసలు జంక్రా అది. మరి ఎంత అరే అన్నం పెట్టిన ఉప్పు తిన్నారా నువ్వు దాన్ని వంటలో డబ్బులాగాడు వాడు ఫ్రీగా వచ్చింది. స్టిల్ నా దగ్గర డబ్బులు అదైతే కొనను. చూడు ఇప్పుడు వాడి చూడు. Terminal based async build to execute multi-step tasks and రైట్ లెవెల్ లైక్ అది కట్ చేద్దాంలే, అంటే జస్ట్ ఒరే పై అక్కడ పెట్టేసి ఇంక దాని గురించి మాట్లాడేసి అంతే. చెప్పాలి దీని గురించి.
కిలో కోడ్ చెప్పు నువ్వు. ఇది కూడా తెలీదా? నేను వాడలేదురా. అరే నేను వాడారా ఇది కూడా పెద్ద ఏం తేడా ఉండదు. లైక్ వీటిలాగే నీకు ఓపెన్ కోడ్ కి సేమ్ ఎక్స్పీరియన్స్ వస్తుందిరా, బట్ కంప్లీట్ బ్రింగ్ యువర్ ఓన్ కి మాత్రమే. అంతే, సేమ్ ఓపెన్ కోడ్ లాగే సేమ్ టు సేమ్. ఓపెన్ కోడ్ అక్కడ పెట్టి మిడ్లో పెట్టచ్చు, పర్వాలేదు. కిలో యాక్చువల్లీ అరే అంటే అక్కడ నీకు చెప్పుకునే అంత ఏం లేదు, అలాగే జంక్ అంత దరిద్రంగా లేదు. ఇప్పుడు నువ్వు ఏంటిది జమలిని సీఎల్ తీసుకుని అనుకో, ఆ జంక్ అని చెప్పడానికి నీకు రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు కిలోలో అలా కాదు, అలాగే సూపర్ అని చెప్పడానికి రీజన్ లేవు, ఇదంటే రీజన్స్ లేవు. పేపర్ క్లిప్ కన్నా కొడతా. పేపర్ క్లిప్ ఎలా వర్త్ అంటే, పేపర్ క్లిప్ నువ్వు తక్కువలో పెట్టింది దేనికి అంటే అది నీ టోకెన్స్ వాడేస్తుంది, వేస్ట్ చేస్తుంది, అంతే కదా. అది అవుట్పుట్ బేస్డ్ కాదు. బట్ కిలోలో నీకు ప్రాబ్లం ఉంటుంది. మిగతా కోడింగ్ ఏజెన్సీ ఎలా పనిచేస్తే సేమ్ అంతే. ఎనీ చేంజెస్? కోపైలట్ జంక్ లో పెట్టాలి. కోపైలట్ జంక్ లో పెట్టాలి. అగ్రీడా? కోపైలట్ మిడ్ లో పెట్టాలి, అది గ్రేట్. నేను ఇంకా అయితే అలైట్ అవుతున్నాను యాక్చువల్లీ. మీరు మిడ్ లో పెట్టాలని మిడ్ లో పెట్టాను. నువ్వు చెప్పరా ఇక. అరే సరే, దానికి మిడ్ సెట్రా. అలా ఎంత మాత్రం వాడు చెప్పింది కూడా నిజమే కదరా, అన్ని రోజులు తిండి పెట్టింది దాన్ని అట్లా. డామినేషన్ కాదు, అది స్టిల్ ఫాస్ట్ గా ఉండదు. ఫాస్ట్ గా ఉండదు, ఎడిట్స్ ఫాస్ట్ గా చేస్తుంది. వాడి అంటే అల్టిమేట్లీ ఏదైనా కూడా వాళ్ళు అలవాటు పడిపోతే నాకు నచ్చేస్తుంది. అలానే పాప మా పేపర్ క్లిప్ కూడా తీసి పైన వేయచ్చు కదా, అన్ని మంచి. సరే పేపర్ క్లిప్ పైన. నెక్స్ట్ క్లౌడ్ కోడ్ ని ఇంకా పైకి తీసుకెళ్ళడం ఉండదా? క్లౌడ్ కోడ్ ఇంకా చాలు, ఇంతకంటే చేంజెస్ లేవు. కొంచెం చెప్పండి రా, లైక్ అంటే ఈ పర్టికులర్ క్లౌడ్ కోడ్ లో కోడెక్సా క్లౌడ్ కూడా క్లౌడ్ కోడ్ రా, నేను అదే వాడతాను కాబట్టి రా. వాడతారా? నేనైతే కోడెక్స్ ఇస్తాను. ఏమోరా, నాకు నేను డిసైడ్ అవ్వాలి, ఎందుకంటే నేను రెండు వాడతాను. నాదైతేనా కోడెక్స్కి ఇస్తారా? నేను ఆ లైన్ లో కీరోని ఫస్ట్ పెట్టేసారా, పని అయిపోతుంది. ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు యాంటీ గ్రావిటీ సీల్ అయ్యి ఆడి టెస్ట్ లో పెరిగింది ఒక్కసారిగా. ఎంత వరస్ట్ దాని నుంచి ఎంత మంచి తెచ్చేదాడు ఒక్కసారిగా. హీరో అలా లేదు. హీరో నవంబర్ లో వాడినప్పుడు అయితే పురి ఆ ఫైల్ ఓపెన్ చేయాలి, ఆ ఫైల్ చదువురా అంటే అది తెలియదు అంటది. అది నవంబర్ లో అంత ఇది మాత్రం నిజం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాడేటప్పుడు ఇప్పుడు ఏడబ్ల్యూఎస్లో ఏదన్నా అడిగాను అనుకో, తొందరగా రైట్ ఆన్సర్కి రావడానికి రాలేదు, అది రైట్ ఆన్సర్ని పట్టుకోలేదు అది. కానీ ఏడబ్ల్యూఎస్ టాస్క్ పర్ఫెక్ట్ హీరో లైక్ చాలా బాగుంటది. అంటే ట్రైన్ అవడానికి ఏం లేదు, ఎందుకంటే ట్రైన్ అవ్వాలి. కానీ వాడి కస్టమ్ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్ సర్వర్, ఎంసీపీ సర్వర్ మనం కోడెక్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను అది కూడా ట్రై చేసాను, హీరోతో కూడా ట్రై చేశాను. హీరోతో అవుట్పుట్ నాకు నచ్చింది, ఎందుకంటే లైక్ ఇట్స్ ఎప్పుడు ఫాస్ట్ అంతే. దాన్ని తయారు చేయడమే ఏడబ్ల్యూఎస్ మీద తయారు చేసి ఉంటాడు కదా వాడు. ఫస్ట్ థింగ్ ఏడబ్ల్యూఎస్ నాలెడ్జ్ తోనే తయారు చేసి ఉంటాడు. తమ్ముడు చాలా, నేను రేపు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి, పని చేసుకోవాలి, 2ంటికి ఆఫీస్ నుంచి వచ్చేయాలి నేను. అది నాకు ఇది ఉంది కదరా, అది కాదు 2ంటికి, రాత్రి కాదురా, మధ్యాహ్నం 2ంటికల్లా ఆఫీస్ నుంచి బయటకు వచ్చేయాలి నేను మీటింగ్ కోసమా. అది వాడు ఆఫీస్కి వచ్చే ముందు ఏం నేర్చుకోవాలో చెప్తాడంట. వచ్చే ముందు ఎందుకు నేర్చుకుంటా
ఇంటర్న్షిప్ లేదు కదరా, అయి ఉంటుంది అందుకని. రేపు Q&A కూడా ఉందన్నాడు, దానిలో అడుగుతాను. కాదురా మాదని చెప్పను, అమెజాన్ ఆఫర్ ఉంది మీరు ఏమైనా పెంచుతారా అని అడిగినా. ఎందుకు అన్నావు? వెళ్ళిపో తీసేస్తా నాకు వెళ్ళిపో అంటే వద్దులే. వద్దాం, ట్రై చేద్దాం అనుకుంటున్నాంటరా. అది ఇప్పుడు కాదు, నీకు శాలరీ నెగోషియేషన్ లోనే ఇంటర్వ్యూలు అడగాలి, ఇప్పుడు కాదు. అవునరా, ఆఫర్ లెటర్ కూడా ఇచ్చేసారు. మరి ఇంకెన్నీరా మారుతున్నాడు. ఇదివరలోకి నేను చెప్పా కదా, అండ్ నువ్వు ఆప్షన్ రికార్డింగ్ లేదు ఇంకా ఆపు. అరే తీయండి టాపిక్లు మళ్ళీ కరెక్ట్ టైం ఇప్పటికి చాలా ఎక్కువ అయిపోయిందిరా, ఎక్కడ పెట్టుకుంటావురా ఇదంతా? అదే కదా. సరే అంటే నాకు కావాల్సింది కదా వచ్చేది ఇంకా రీల్స్ వస్తుంది. ఇదంతా ఎక్కడ పెట్టుకుంటావురా నువ్వు? ఇంకా నేను ఆపుతున్నా. ఇదివరలోకి ఆపేసి